హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే. చంద్రబాబు గారు తల్లికి వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ తోటి ఒక న్యూస్ ప్రచారం జరుగుతుంది సార్. అంటే తల్లికి వందనం అనే స్కీమ్ లో ఆయన సరిగ్గా ప్రాపర్ గా చేయట్లేదు అని చెప్పేసి, అసలు ఏంటి ఈ స్కీము, ఆయన ఏ విధంగా అనుకున్నారు, దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు? నిన్న అంబటి రాంబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇది తల్లికి వందనం కాదు, తల్లికి మోసం, చంద్రబాబు మోసం చేశాడు, మేము ముందు నుంచి చెప్తున్నాం చంద్రబాబు మాటలు నమ్మకండి అని. కానీ నమ్మారు తల్లులు, మహిళలు చంద్రబాబుని నమ్మి ఓట్లేశారు. ఇప్పుడు ఆలోచించండి, మీరు చంద్రబాబుకి మేము చెప్తే కూడా ఓట్లేశారు కదా, ఇప్పుడు ఆలోచించండి అని ఆయన పిలిపించారు. సో ప్రధానంగా ఏంటంటే, మామూలుగా అమ్మ ఒడి పథకాన్నే తల్లికి వందనం అనే పేరుతో చంద్రబాబు ప్రకటించారు. ఈ తల్లికి వందనం అంటే ఏంటంటే, అమ్మ ఒడిలో ఒక పిల్లవాళ్ళకి ఒక కిడ్డీకి 15,000 ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి లేదు, ఒకరికే ఇస్తారు. సో దానికి కొన్ని రూల్స్ పెట్టారు. 75% అటెండెన్స్ ఉండాలి, తర్వాత వైట్ రేషన్ కార్డు ఉండాలి, ఇలాంటి కొన్ని కండిషన్లు పెట్టి, అంటే నిజంగా పేదవాళ్ళకే ఇది అందాల అనే ఉద్దేశంతో జగన్ పెట్టిన స్కీమ్ అది కంప్లీట్గా పర్ఫెక్ట్గా జరిగింది. జూన్ ఎండ్కంతా ఇచ్చేవాళ్ళు స్కూల్ తెరిసే లోపల, అలాగా అది ఉపయోగపడేది తల్లులకి, అది జరిగింది. దాంట్లో కూడా మళ్ళీ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని 1000 రూపాయలు పట్టుకొని 14,000 అయితే మొత్తానికి ఆ మహిళకి చేరేది. అయితే దాన్ని చంద్రబాబు ఏం చేశాడంటే, తల్లికి వందనం అని ఇస్తాము, ఎన్ని మంది ఉంటే అంతమందికి ఇస్తాం అని చెప్పారు. లోకేష్ అయితే ఒకసారి వైరల్ కూడా అయింది, అతనిది ట్రోల్ కూడా చేశారు. ఒకరికి 15,000, ముగ్గురుంటే 75,000 అన్నాడు. అది యాక్చువల్గా 45,000 అనాలి, అది ట్రోల్ అయింది. ఇంకా చంద్రబాబు అయితే మీరు ఎక్కువ మంది మహిళల్ని పిలిపించాడు, ఎక్కువ మంది బిడ్డలను కనుక్కోండి, నేను ఎక్కువ ఇస్తాను మీకు అని, అది కూడా కామెడీ అయింది. ఆ తర్వాత నిమ్మల రామానాయుడు, ఇప్పుడు ఆయన మినిస్టర్, ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన వీడియో కూడా ఒకటి బాగా వైరల్ అయింది. ఒక బిడ్డను చూపించి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని అందరికి చెప్తున్నాడు. ఆ వీడియో కూడా వైరల్ అయింది. క్లియర్గా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తాము అనేది వీళ్ళు చెప్పింది. అట్లాగే మేనిఫెస్టోలో కూడా క్లియర్గా ఉంది, సూపర్ 6లో కూడా. సో ఇది ఖచ్చితంగా మహిళలకు పనిచేసి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఎవరు సింగిల్ చైల్డ్ అనేది ఎక్కడో అర్బన్లో కొంతమంది ఉంటారు తప్ప, ఎక్కువగా మినిమం 2 అయితే ఉంటారు పిల్లలు. ఇంకా 3-4 పెట్టుకునే వాళ్ళు కూడా ఉండారు ఇంకా. సో మినిమం 2 ఉన్నప్పుడు 30,000 వస్తుంది కదా, 15,000 జగన్ ఇచ్చేది. అలాగే ఇతను అన్నీ కూడా చంద్రబాబు జగన్ ఇచ్చేవాడికి అడిషనల్గా ఇస్తానని చెప్పాడు. 3,000 జగన్ ఇస్తుంటే నేను 4,000 ఇస్తాను పెన్షను. అట్లాగే జగన్ 13,000 ఇస్తా ఉంటే నేను 20,000 ఇస్తాను రైతు భరోసా. అట్లాగే కొన్ని అడిషన్స్ కూడా చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2,518 నుంచి ఉన్న మహిళలకు అందరికీ 2,500 ఇస్తాను నెలకు, 3 సిలిండర్లు ఫ్రీ, ఉచిత బస్సు, ఇవన్నీ పనిచేసాయి ఖచ్చితంగా. చాలామంది విశ్లేషకులు ఏంటంటే, కేవలం సంక్షేమ పథకాలు ఇస్తే గెలవరు అనేది విశ్లేషించారు, కానీ అది అబద్ధం. సంక్షేమ పథకాలు ఇచ్చేవాడి కంటే ఎక్కువ ఇస్తానంటే వాళ్ళకి వేస్తున్నారు. కర్ణాటకలో అదే చూసాం మనం, తెలంగాణలో అదే చూసాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అది పెద్దగా పనిచేసింది. సంక్షేమ పథకాలు జగన్ కంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు చెప్పడం. యాక్చువల్గా చంద్రబాబు కానీ, తెలుగుదేశం కానీ, తెలుగుదేశానికి సంబంధించిన మీడియా కానీ, మేధావులు అందరూ కూడా జగన్ని తీవ్రంగా విమర్శించింది సంక్షేమ పథకాల విషయంలో. సంక్షేమ పథకాలు లేదా వాళ్ళు అది కూడా మాట్లాడరు, ఉచిత పథకాలు, లేకపోతే బటన్ నొక్కి డబ్బులు పంపిస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, వెనుజులా అయిపోతుందని ప్రచారం చేశారు. మళ్ళీ అదే చంద్రబాబు అంతకంటే ఎక్కువ ఇస్తానని హామీలు ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ బ్యాచే మళ్ళీ సపోర్ట్ చేశారు. ఎందుకంటే సంపద సృష్టిస్తాడు ఈయన. ఇప్పుడేమో సంపద సృష్టించలేదు, కానీ సంపద సృష్టించడానికి ఏమో పరిశ్రమలు రావట్లేదు, మళ్ళీ జగన్ కారణం చూపిస్తున్నారు. రెండవదేమో అప్పులు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులుగా ఉందని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. అప్పులైందని కొత్తగా ఇప్పుడు నీకు తెలియడం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి రాష్ట్రానికి సంబంధించిన అప్పుల జాబితాని రిలీజ్ చేస్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్ ఒక 6వ 7వ ప్లేస్లో ఉంది మొత్తంగా అప్పులు ఉండేది రాష్ట్రాల్లో. అన్ని రాష్ట్రాలకు అప్పులు ఉంటాయి, దేశాలకి అప్పులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ అప్పు తెచ్చిన డబ్బుల్ని ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఇది విమర్శించి గతంలో ఇప్పుడు అంతకంటే నేను ఎక్కువ ఇస్తాను, అందుకని జగన్ క్లియర్గా చెప్పాడు కదా, నేను ఇచ్చేవాడికి 70,000 కోట్లు అవుతుంది సంవత్సరానికి, చంద్రబాబు ఇస్తానని చెప్తున్న వాడికి 1,50,000 కోట్లు అవుతుంది అని జగన్
క్లియర్గా విత్ డేటా చెప్పాడు. పోనీ జగన్ ప్రతిపక్షం కాబట్టి అతను చెప్పింది అబద్ధం అనుకుంటే మింట్ లాంటి పత్రికలు కూడా అనలైజ్ చేసి 1,20 కోట్లు మినిమం 1,20 కోట్లు మినిమం అవుతుంది చంద్రబాబు హామీలు కానీ తేల్చాయి. అంత అవసరం లేదు, కామన్ మ్యాన్కి ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే జగన్ ఇచ్చేవాడికి ఈయన ఎక్కువ ఇస్తున్నాడు, సో జగన్ ఇచ్చే అమౌంట్కి ఎక్కువ వేసుకోవాలి కదా, క్లియర్గా తెలిసిపోతుంది కదా. కానీ కొంతమంది తెలుగుదేశం వాళ్ళు అప్పుడు కూడా ఏమనుకున్నారంటే ఈయన మావాడు చెప్తాడు కానీ ఇవ్వలే కాబట్టి సంక్షేమ పథకాలు పెద్ద విషయం కాదు అనేది లైట్ తీసుకున్నారు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఒక జీవో నెంబర్ 29 రిలీజ్ చేశారు. జీవో నెంబర్ 29 బయటకు వచ్చింది. అందులో క్లియర్గా ఏముందంటే పిల్లలు ఉన్న తల్లికి ఈ 15,000 వస్తుంది. దీనికి ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డుకి అప్లై అన్నా చేసుకుని ఉండాలి. అప్లై చేసుకుంటే దాదాపు 10 రకాల కార్డులు అంటే పనిచేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ ఐడి కావచ్చు, లేకపోతే రేషన్ కార్డు కావచ్చు, ఇలాంటివి 10 రకాల కార్డులు పనిచేస్తాయి. కానీ ఆధార్కి అయితే అప్లై చేసి ఉండాలి. అంటే ఆధార్ అనేది రాను కంపల్సరీ. ఆధార్ ఎందుకు చేస్తున్నారు అంటే ఒక ఫ్యామిలీకి ఒకటే ఇస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎక్కడ కూడా జీవోలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పట్లేదు, పిల్లల గురించి చెప్పలేదు, తల్లికి ఇస్తున్నారు, బిడ్డలకు కాదు ఇక్కడ. అది క్లియర్గా ఉంది దాంట్లో. అంటే క్లియర్గా చంద్రబాబు తను ఇచ్చిన హామీని తొంగలో దొక్కేశాడు, వెనక్కి వచ్చేసాడు అనేది తెలుస్తుంది. మళ్ళీ జగన్ ఇచ్చిన స్కీమే జగన్ పద్ధతిలోనే ఇస్తున్నారు. దానికి అడిషనల్గా బీపీఎల్ అంటే బిలో ద పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి అనేది మళ్ళీ ఇంకొక క్లాజ్ కూడా దీంట్లో యాడ్ చేశారు. అంటే జగన్ ఇచ్చేదాన్ని కూడా వీళ్ళు ఏరువేత కార్యక్రమం అనేది చేయబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది కూడా ఇప్పుడు జూలై కూడా ఈరోజు జూలై 12 ఇప్పటి వరకు డబ్బులు రాలేదు, ఎప్పుడు ఇస్తారో కూడా దాంట్లో ఏమీ మెన్షన్ చేయలేదు. సో ఇది క్లియర్గా చంద్రబాబు తల్లులకి వెన్నుపోటు పొడిచాడు అనేది విమర్శిస్తున్నారు. ఆ విమర్శలో కొంత వాస్తవం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒకసారి నువ్వు హామీలు ఇచ్చి అవన్నీ ప్రింట్ చేసి అన్నీ చేసిన తర్వాత అవి అమలు చేయకుండా మళ్ళీ దాంట్లో కొరీలు పెట్టడం అనేది కనబడుతుంది. అది చంద్రబాబు గతంలో కూడా చేశాడు ఇదే పని. అప్పుడు కూడా రుణమాఫీ కింద ఇదే మాట్లాడి తర్వాత మోసం చేశాడు. ఇప్పుడు మళ్ళీ నమ్మారు జనం, మళ్ళీ ఇదే జరుగుతుంది. మన వాలంటీర్ విషయంలో కూడా అదే కదా, వాలంటీర్లకి నేను 10,000 ఇస్తాను అన్నాడు. ఇప్పటివరకు అసలు వాలంటీర్ల వ్యవస్థ అతిగతి లేదు. ఫ్రీ బస్ అన్నారు, అది అలా పోస్ట్ పోన్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఒక్క పెన్షన్లు మాత్రమే కరెక్ట్గా ఇచ్చాడు, మిగతా ఏవి కూడా ఇవ్వట్లేదు. దానికి కారణం డబ్బులు లేవు అంటున్నాడు. డబ్బులు లేవు అనే విషయం ఎలక్షన్ ముందు చంద్రబాబుకు తెలియదా? వాళ్లే కదా విపరీతంగా ప్రచారం చేసింది అప్పులైపోయింది రాష్ట్రం అని. మరి అంత అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు ఎలా తీరుస్తాము? మళ్ళీ కొత్తగా ఈ హామీలకి 1,20,000 1,30,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తామనే అండర్స్టాండింగ్ లేకుండానే హామీలు ఇచ్చారా? సో ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. ఆల్రెడీ వాళ్ళే తెలుగుదేశం మీడియా కూడా దీని మీద కొంత నెగిటివ్గానే మాట్లాడుతుంది. ఎందుకంటే అన్నీ కూడా వాళ్ళు సమర్థించలేరు కదా జనాల్లో. సో ఇది జగన్ వైపు నుంచి కూడా వైసీపీ నుంచి కూడా విమర్శలు మొదలైనవి, ఈ పథకాలను మీరు అసలు ఇస్తారా అని. సో ఇది బేసిక్గా జరుగుతుంది. సో ఇది మరి పవన్ కళ్యాణ్ ఏమో అన్నిటికీ నేను హామీ, దీనికంతా నేను హామీ అన్నాడు. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు. ఒక సాధారణ మంత్రిలాగా అతను పనిచేసుకుపోతున్నాడు తప్ప ఎక్కడా కూడా గతంలో తాను హామీలు ఇచ్చింది నేను గ్యారంటీ అని జనాలకి ఇచ్చాను. నిజానికి అది బాగా పనిచేసింది. చంద్రబాబు మీద నిజానికి జనాలకి నమ్మకం లేకపోయినా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, పవన్ కళ్యాణ్ హామీ ఇస్తున్నాడు కదా అనేది చాలామంది నమ్మారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఎప్పుడూ వాళ్ళు చూడలేదు, అధికారంలోకి వచ్చినాక ఎలా ఉంటాడో. ఇప్పుడు వాళ్ళకి పవన్ కళ్యాణ్ స్వభావం కూడా అర్థమవుతుంది. ఈయన ఒక అంతకుముందు పులిలా గాండ్రించేవాడు, ఇప్పుడు పిల్లిలా సైలెంట్ అయిపోయాడు. ఎక్కడ రాష్ట్రంలో ఏ అరాచకాలు జరిగినా అతను ఏం మాట్లాడట్లేదు. తన దాకా ఏమన్నా వస్తే, తన కిందకి వస్తే తాను దానికి చేయడానికి ట్రై చేస్తున్నాడు. అంతవరకు పవన్ కళ్యాణ్ మెచ్చుకోవాలి. తన నియోజకవర్గంలో రోడ్లు వేయడం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, తన శాఖల్లో